టీజర్ ట్రైలర్లతో భారీ క్రేజ్ తెచ్చుకుని ఖచ్చితంగా హిట్ కొట్టేస్తుంది అనేంత భరోసా కలిగించిన బార్ బార్ దేఖో బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఒక్కసారి చూడడానికే టార్చర్ అనిపించడంతో కనీ విని ఎరుగని ఫ్లాప్గా నమోదైంది. లేడీ డైరెక్టర్ నిత్య మెహ్రాని నమ్మి చిన్న హీరో అయినా పర్వాలేదని, బికినీ అయినా ప్రాబ్లం లేదని, ఇంటిమేట్ సీన్స్తో ఇబ్బంది లేదని తన లిమిటేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఈ సినిమా చేసింది టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్. అయితే నిత్య మెహ్రా కనీసం ఫ్లాప్ సినిమా కూడా తీయలేక చేతులెత్తేసింది. 3 రోజులకు గాను ఈ సినిమా 21.16 కోట్లు మాత్రమే రాబట్టగలిగిందంటే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్లతో విపరీతమైన హైప్ తేవడం, తీరా థియేటర్లోకి వెళ్ళాక లాజిక్లెస్ కంటెంట్తో విసిగిపోవడం, ఇలా అనుకున్నది ఒకటి సినిమాలో ఉంది మరొకటి కావడంతో పెట్టిన 70 కోట్ల బడ్జెట్లో సగం కూడా రాబట్టలేని విధంగా డీలా పడింది బార్ బార్ దేఖో. క్రూ అంతా ఎలా ఉన్నా నిత్యాన్ని నమ్మి చెప్పినట్టల్లా చేసిన కత్రినా మాత్రం తగిలిన షాక్తో విలవిల్లాడుతుందట. మరి అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.